మాత ముద్దు బిడ్డ వడ్డే ఓపెన్ ఆశయాలను వడ్డే ఓపెన్ ఆశయాలను అమర్ రహే వడ్డే ఓపెన్ ఆశయాలను. స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి జయంతి కూటమి ప్రభుత్వము ముఖ్యంగా ఇక్కడ విగ్రహం ఆవిష్కరించుకోవడానికి మా కులమందరం పోయి అన్నా మేము ఇక్కడ విగ్రహం పెట్టుకుంటాము అంటే ఏడన పెట్టుకోపోన్నాడు. ఆ ఘనత కదిరి తాలూకా ఒడ్డేర్లందరికీ దక్కుతుందని కోరుకుంటూ అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఇదంతా దక్కుతుందని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ పార్థసారథి అన్న కానీ మా కందుకుంట అన్న ఎమ్మెల్యే గారి కందుకుంట ప్రసాద్ అన్న కానీ భైరవ ప్రసాద్ అని చెప్పిన భైరవ ప్రసాద్ అన్న కానీ వీరందరూ మా ప్రతి సంవత్సరము గవర్నమెంట్ నిర్ణయించి ఇది ఒక పండగలాగా జరుపుకోమని చెప్పి చేసినారు. కాబట్టి ఈ తెలుగుదేశము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా ఈరోజు కూటమి ప్రభుత్వము ఆయన జయంతిని అధికారపూర్వకంగా జరపమని ఆదేశాలు ఇచ్చినందువలన ఆయన జయంతిని అధికారపూర్వకంగా ఈరోజు మన శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ అన్న గారి సారథ్యంలో ఈరోజు అధికారపూర్వకంగా ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి ఆ రోజు పాలెగాళ్ళు రాయలసీమలో వివిధ ప్రాంతాలలో పాలెగాళ్లకు ఏలుబడిలో ఉన్న వారిని రాజ్యాలను వాళ్ళు లాక్కొని కేవలం భరణము ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. అలాంటి సందర్భంలో పాలేగాడు నరసింహారెడ్డి గారు 11 రూపాయలు మాత్రమే భరణం ఇచ్చి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను దారుణంగా అవమానించి పక్కన పెట్టిన సందర్భంలో ఆ రోజు వడ్డే ఓబన్న గారు ఆ రోజు తెగించి ప్రాణాలకు తెగించి అక్కడున్న కొన్ని కులాలను మతాలను కలుపుకొని ఆ రోజు ఒక దృఢమైన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ సైన్యంపై పోరాడి వీరోచితంగా ఆయన మరణించాడు. కానీ ఆయన గాథలను కేవలం కొన్ని తిరుగుబాటు అంటే కేవలం బ్రిటిషర్స్ పైన తిరుగుబాటు అంటే కేవలం ఉత్తరాది ప్రాంతాలకే పరిమితమయ్యేటట్లు చరిత్రకారులు లిఖించడం జరిగింది. కానీ దక్షిణాది ప్రాంతంలో కూడా చాలా మంది ఇలా తెరమరుగయ్యారు. అలాంటి వారిని అందరినీ బయటికి తీసి ఈ ప్రభుత్వం వడ్డే ఓబన్న గారి జయంతిని ఘనంగా జరిపించుకోవడం జరిగింది. ఆ రోజు బ్రిటిష్ వారి పైన తెగించి పోరాడిన వీరోచిత నాయకుడు వడ్డే ఓబన్న గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దాని వెనక అనేక మంది యొక్క ప్రాణత్యాగాలు వీరోచిత పోరాటాలు ఉన్నాయి. మనకు తెలిసి 1857 స్వతంత్ర సంగ్రామ పోరాటం తర్వాతనే మనకు కొద్దిగా తెలుసు. కానీ దానికంటే దాదాపు 30 సంవత్సరాల ముందరే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మన ప్రాంతం నుంచి బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాడితే వారికి సపోర్టుగా వడ్డెర ఓబన్న గారు ప్రాణాలకు తెగించి అనేక మంది ఒక సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించేటటువంటి ఒక చరిత్ర మనం చూడాలి. కేవలం 39 సంవత్సరాల వయస్సులోనే 1847 సంవత్సరంలో పోరాటం చేస్తూ అసువులు బాసినటువంటి వడ్డెర ఓబన్న గారు మనకందరికీ కూడా ఆదర్శం కావాలి. ఈరోజు మనం అటువంటి స్వతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం లేదు, ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ స్వాతంత్రం వచ్చిన తరువాత
ఆ ఫలాల్ని మన దగ్గర ఉండేటువంటి ప్రతి ప్రజలకు అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వాటికి స్ఫూర్తి ఇటువంటి వాళ్ళు. స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఈ రోజున కదిరిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కాదిరి వడ్డెర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులకి వారి సభ్యులకి అంతే స్థాయిలో ఈరోజు విచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులైనటువంటి భైరవ్ ప్రసాద్ గారికి, పెద్దలు గౌరవనీయులు పార్థసారథి గారికి, వివిధ హోదాల్లో ఇక్కడికి వచ్చినటువంటి కూటమి పార్టీ నాయకులకు, వడ్డెర సంఘ సభ్యులకు, కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి యావన్ వడ్డెర కులస్తులకు, కదిరి ప్రజలకు అందరికీ కూడా వడ్డే ఓబన్న గారి జయంతి శుభాకాంక్షలు. ఒకటే గ్రహించుకోవాలి, అన్సంగ్ హీరోస్ ఎవరైతే గుర్తింపు పొందినటువంటి యోధులు కూడా ఈ మధ్య కాలంలోనే ప్రాచుర్యం ఉంటూ వస్తూ ఉన్నారు. అందులో ఒకరు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారైతే ఆయనతో పాటు స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యం వహించినటువంటి వడ్డెర ఓబన్న గారు. ఈ సూక్ష్మంగా దీన్ని ఆలోచన చేస్తే వడ్డెర కులస్తులు పోరాటం అనేది కానీ లేదంటే నాయకత్వ లక్షణం అనేది కానీ కేవలం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి పరిమితం కాల. ఓబన్న వడ్డెకు కూడా ఆ రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ రోజున వడ్డెర కులస్తులు కూడా ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే ఆయన ఆశయాలను కానీ ఆయన పోరాట పటిమని కానీ కొనసాగిస్తామని ప్రతినిధులుతున్నారు. ఏ రకమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి తగ్గకుండా ధీటుగా ఆయనతో పాటు చేసినటువంటి పోరాటం అనేది వీరందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలా. ఆ స్ఫూర్తిని వీరందరూ కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే కనకదాస జయంతి కావచ్చు, వెనకబడిన వర్గాల వారికి ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కనకదాస జయంతి కావచ్చు, అంతే స్థాయిలో వడ్డే ఓబన్న గారిది కావచ్చు, సాకల ఐలమ్మది కావచ్చు, వీరందరి జయంతులు కూడా అది రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. గౌరవించల్లా, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల్ని మనము నిరంతరం గుర్తు తెచ్చుకోవాలా, వాళ్ళ ఆశయాలను కొనసాగించాలనే స్ఫూర్తితోనే ఈ రోజున కదిరి నియోజకవర్గంలో జీవసమాధైనటువంటి వేమన గారి ఉత్సవాలు కూడా అధికారికంగా జయంతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల పట్ల కానీ ప్రజల సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కులాల మతాల పట్ల కానీ ఉన్నటువంటి ఒక ఆలోచన ధోరణి ఇది. గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో పోయినా కూడా టీటీడీ మీద కుట్రలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మత ప్రచారం చేసినాడు, మత మార్పిడికి తోడ్పడినాడు అధికారం ఉంటే. ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తున్నది హిందూ ధార్మిక సంస్థల మీద దాడి కుట్ర చేస్తూనే వస్తున్నాడు. వాళ్ళే బండ్లో పోతారు, వాళ్ళే మందు సీసాలు పెడతారు, వాళ్ళే దాన్ని అల్లరి చేయాలని ప్రయత్నం చేస్తారు. అసలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ హిందుత్వాన్ని అరగదొక్కాలనే ఒక కుట్ర చేస్తున్నది ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇటువంటి కుట్రదారులని, ఇటువంటి అసాంఘిక వ్యక్తులని, ఇటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వ్యక్తుల్ని సమాజానికి దూరంగా పెట్టాలంటే ఖచ్చితంగా ఈ వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా అందరూ కూడా ప్రతి నమూనల్లా వచ్చే రోజుల్లో కూడా వీళ్ళని మళ్ళీ అధికారానికి దూరంగా పెడతామని కంకణం కట్టుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున జెండా మోసిందైనా కూడా కట్టెపట్టుకుందైనా వడ్డెరలే. కాబట్టి ఇది సరైనటువంటి సమయం, సరైనటువంటి వేదిక అనే చెప్తున్నాను. మీరు గతంలో చూపించినటువంటి చొరవ కావచ్చు, ప్రస్తుతం చూపిస్తున్నటువంటి పోరాట పటిమ కావచ్చు, మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలంటే వడ్డేర సోదరులందరూ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అండదండగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజున వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా 50 మంది నియోజకవర్గ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతారు.